రైతులందరికీ నమస్కారం. సో, ఈ వీడియోలో వచ్చేసి మీకీ ఒక టెక్నాలజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను చూడండి. అంటే రానున్న రోజుల్లో అంటే మల్చింగ్ పేపర్‌కి సంబంధించి ఒక చిన్న విషయం అయితే క్లారిటీగా, నీట్‌గా తెలియజేస్తాను చూడండి. సో, మనం ప్రస్తుతం వాడుతున్న మల్చింగ్ పేపర్‌లో బ్లాకు, వైటు సంథింగ్ ఉంటాయి గదా! సో, అవెప్పుడు మన ప్లాస్టికే. ఎందుకు ఇప్పుడు తర్వాత భూమిలో పడే అదైతే మనకి అట్లే ఇంకిపోదు. తర్వాత మనమంతకు మనమే దాన్ని తీసివేయాలా. తర్వాతొచ్చేసి అట్‌లీస్ట్ వాతావరణానికి ఎఫెక్టే, అట్‌లీస్ట్ మన భూమికి కూడా అది ఎఫెక్టే. సో, రానున్న రోజుల్లో ఒకటి గ్యారంటీగా ఉండే అవకాశం అయితే ఉంటది. సో, ఇది ఆల్రెడీ టెస్టింగ్ వెర్షన్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నేను స్వయంగా వెళ్లి తెలుసుకున్న విషయం ఏమంటే, ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నారు కదా! దాదాపుగా 6 ఎకరాల టమాటా సాగులో వచ్చేసి బయోడిగ్రేడబుల్ మల్చింగ్ పేపర్ అయితే వీళ్ళు యూజ్ చేశారండి. బయోడిగ్రేడబుల్ అంటే ఇప్పుడు మనము వీళ్ళిక్కడేసిన మల్చింగ్ పేపర్ అంటే భూమిలోనే ఇంకిపోతుంది. మళ్ళీ చేత్తో తీయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ట్రాక్టర్‌తో దున్నేసినామనుకోండి, తర్వాత అదే ఆటోమేటిక్‌గా భూమిలో అనేది ఇంకిపోతది. దీంట్లో మెయిన్‌గా ఏమంటే, దీంట్లో కాల్షియం వీళ్ళెలా యూజ్ చేశారంటే మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో కాల్షియం ప్లస్ మొక్కజొన్న ఈ 2 కాంబినేషన్స్‌తో ఇదైతే మనకి మల్చింగ్ పేపర్ అయితే రెడీ చేశారండి. రానున్న రోజుల్లో ఇట్లాంటి టెక్నాలజీస్ చాలానే రైతులకు ఇట్లాంటి టెక్నాలజీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.